వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ప్రహ్లాద్ మోదీ తిరుమల శ్రీవారిని దర్శనం, వీఐపీ విరామంలో సేవలు. ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை प्रकाश गारू अखिलेश गारू बल्लारी श्रीवारी आलय आप जमा मंदिर को सामने वाले बिट दिया वाइड फ्रेम ట్రాక్టర్ అయినా ఇంకూరు లేరా. आज मैं प्रहलाद दामोदर दास मोदी और मेरे परिवार, मेरे मित्र सर्कल बालाजी तिरुपति के दर्शन के लिए आए हैं. बालाजी के चरणों में हमने प्रार्थना की है कि मिडल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है. और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है. और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है. धन्यवाद. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణల బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2025 సెప్టెంబర్ 27న శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మండలికి వెళ్లింది. అక్కడ బిల్లును చర్చకు తీసుకోలేదు. 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లును మంత్రి లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల నష్టపోయిన వారి కోసం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నానని లోకేష్ తెలిపారు. వైకాపా హయాంలో రాష్ట్రంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని, బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును ఆమోదించాలని కోరారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది అధ్యక్ష. శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 100 రోజులు పూర్తయినాయి కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది అధ్యక్ష. ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష 2004 తర్వాత అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్దలు
చాలామంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష, ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష, కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి చైర్మన్ మోసెస్ రాజుపై కులం అనే పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు నిండు చట్టసభల్లో ప్రజల సంక్షేమాల కోసం చర్చించాల్సినటువంటి సమయాన్ని వృధా చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాల కల్తీ విషయంలో కల్తీ మాటలు మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తపరుస్తూ చట్టసభల్లోనూ బహిరంగంగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు క్షమాపణ చెప్పి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఏగుల శ్రీనివాసులు. అందరికీ నమస్కారం. నా పేరు ఏగుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించవలసినటువంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది. అదిగాక శాసన మండలికి సంబంధించిన చైర్మన్ మోషన్ రాజుపై అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు చట్టసభల్లో చర్చించవలసినటువంటి పరిస్థితుల్లో చట్టసభలను పక్కదారి పట్టించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు విషయాల్లో పక్కదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలసీస్ కొనసాగించడంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత చంద్రబాబు నాయుడు గారు దిట్ట. సో ఈ పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారిని కులం అనే వివాదంతో చట్టసభల్లో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. దీనికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత అచ్చెన్నాయుడు ఇద్దరు ప్రజలందరి మధ్యలో వచ్చి క్రిస్టియన్ మైనార్టీలకు అందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. గతంలో మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టి ఎక్కినటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కులాల మధ్య చిచ్చు పెడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలసీస్ చంద్రబాబు నాయుడు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి నీ మతం ఏది, క్రైస్తవ మతం కాదా అని చట్టసభల్లో వ్యాఖ్యానించడం, రాజ్యాంగాన్ని అనుసరించవలసినటువంటి చట్టసభల్లో రాజ్యాధికారానికి విరుద్ధంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయమో ఒకసారి అచ్చెన్నాయుడు ఆలోచించాలి. అచ్చొచ్చిన డాష్ మాటలు మీరు మాట్లాడడం మానేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు సమాజంలో తిరగడం దురదృష్టమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు. మంత్రి హోదాలో ఉండి మీరు ఈ విధంగా వ్యాఖ్యానించడం మీకు చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఖచ్చితంగా మీరు చట్టసభలో క్షమాపణ చెప్పి తీరాలి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ భారత రాజ్యాంగానికి విలువ లేకుండా చట్టసభల్లో మాట్లాడడం, కులానికి సంబంధించిన మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం కాదా? బాధ్యత, పూర్తి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? మిమ్మల్ని మంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా, లేదా మంత్రి హోదాకి అనర్హుడని మీరు ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యానించినటువంటి మీరు నైతిక బాధ్యత వహిస్తారో పూర్తిగా శాసన మండలి చైర్మన్ మోసేరాజు గారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీలకు ఖచ్చితంగా. నిన్న చంద్రగ్రహణం కావడంతో ఆలయాలు మూసివేయడంతో రంగుల కేలి హోలీని నేడు నిర్వహించుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో మార్వాడీలు ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సహజ సిద్ధమైన రంగులను చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆ బాల గోపాలం కలర్స్ లో మునిగి తేలారు. మార్వాడి యువకులు, మహిళలు, యువతులు, అన్ని వర్గాల ప్రజలు తమ బిజీ లైఫ్ ను పక్కన పెట్టి వసంతాగమనం పురస్కరించుకొని హోలీ ఆయారే అంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆప్యాయంగా పలకరిస్తూ రంగులు పూస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
హోలీ సెలబ్రేషన్ చేసుకుంటూ శ్రీకాళహస్తిలో మార్వాడీస్ అందరూ మన టెంపుల్ కాడ మేమందరం హోలీ సెలబ్రేషన్ చేస్తున్నాము. దాన్ని మీరు కూడా బాగా చూడండి, బాగా హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయండి. మేము చాలా ఎక్సైట్మెంట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు కూడా మమ్మల్ని ఎంజాయ్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండండి. మందిర్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళకు, మన హిందీ వాళ్ళకు మతలబ్ హిందూ పండుగ ఇది సంస్కృతి సంవత్సరం ఒకటూరు వస్తుంది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తాము, అందరూ ఎంజాయ్ చేపిస్తాము. కాబట్టి మాకు ఈ దేవుడు పూజ చేసి పండుగలు చేసి ఈ రోజంతా మాకు అట్లే ఉంటుంది. కాబట్టి మీకు అందరూ శుభాకాంక్షలు కడుతున్నాము. అందరూ బాగుండాలా, అందరూ కోరుకుంటారా, అందరూ కందర్ఫుల్ గా ఉండాలా, అందరూ అట్లే ఉండాలా, కలకలా ఉండాలా జనాలంతా. కానీ కష్ట సుఖాలకి అన్ని మనకి అర్థం రావాలా దేవుడు, ఆ ప్రార్థన చేస్తుంటాము. అందరూ శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. హౌసింగ్ శాఖలో అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వంలో గందరగోళంగా మార్చారు అని, ఏ కాలనీలో ఏ ఇల్లు పనికొస్తుందో, ఏ బేస్మెంట్ పనికిరాదో తెలియని పరిస్థితి నెలకొంది అని, వాటిలో ఏ నిర్మాణం పనికొస్తుంది అని, ఏ బేస్మెంట్ పనికిరాదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలనీలకు భూసేకరణ విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారు అని, భూసేకరణ పైన సమగ్ర విచారణ జరగాల్సి ఉంది అని అన్నారు. హౌసింగ్ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఏ ఇల్లు రిపేర్లకు పనికొస్తాయో గుర్తించాం. అలా చేయలేని వాటిని పూర్తిగా తొలగించి పాత కాంట్రాక్టర్లతో పునర్నిర్మాణం చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ముందుకు రాని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, దీంట్లో ఏంటంటే వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏ కాలనీలు పనికొస్తాయి, ఏ ఇళ్ళు పనికొస్తాయి, ఏ బేస్మెంట్లు పనికొస్తాయి, ఏవి పనికి రావో అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి రెక్టిఫై చేసేదానికి పనికొస్తాయి, ఏవి అసలు బేస్మెంట్లు పనికిరావు, నెంబర్ 1. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ అక్విజిషన్లో కూడా 10 లక్షల ఎకరా 25 లక్షలు 30 లక్షల లెక్కన చేసుకొని ఆ పేదోడికి అసైనీకి వచ్చేసి 10 లక్షలు ఇచ్చి 25-30 లక్షలు తీసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు మా క్లారిటీ నియోజకవర్గానికి మా కోట 1500, 2000, 1000 ఏ సంవత్సరం గతంలో ఒక అలొకేషన్ ఉండేది. దాన్ని బట్టి మండలాలను కూర్చోబెట్టుకొని మీ మండలానికి 200, మీ మండలానికి 300 అని చెప్పి అలొకేట్ చేసుకొని సర్దుబాటు చేసుకునేవాడు. అటువంటి క్లారిటీ కూడా కావాలని చెప్పేసి, ప్లస్ రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వాడతారా, ఏం వాడతారు, బేస్మెంట్లు కట్టిపారేసేసారు, పూర్తి చేసుకున్న 3 అడుగులు లోతుండే ప్రాంతంలో చేసేసినారు. దాన్ని కూడా లెవెలింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై అసెంబ్లీ చర్చలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు. నేడు అసెంబ్లీలో సింహాచలం దేవస్థానం పరిధిలో పంచగ్రామాల భూ సమస్యపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం చూపి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చారిత్రక ఆధారాలు స్పష్టంగా ఉన్న రైతులకు అన్యాయం సందర్భంగా గణబాబు మాట్లాడారు. పంచగ్రామాల సమస్య ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ కింద విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్య. ఇప్పుడే గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు 5 గ్రామాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నాం. అంటే నియోజకవర్గ పరిధి మొత్తం విశాఖ నగరంలో ఉండేటువంటి ఆ ఆలయం చుట్టూ ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, ఆ 5 గ్రామాలు కావచ్చు, ఒక ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. దీనికి ఈ పరిష్కారం కాకపోవడానికి ఒక చారిత్రక నేపథ్యం ఒకటైతే, ఒకటి ఏదైతే బిల్లు గతంలో పీఠాధిపతులు వేసినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి బిల్లు వల్ల ఇది ఇంకా జాప్యం అవుతుందనేటువంటిది మంత్రి గారి సమాధానంలో అర్థమైంది అధ్యక్ష. అయితే దీని పరిష్కారం కూడా అధ్యక్ష ఒక చారిత్రక నేపథ్యం కూడా తెలుసుకుంటే ఆ పరిష్కారం అవకాశం అప్పుడు రామకృష్ణబాబు గారు చెప్పినట్టు అడ్వకేట్ జనరల్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇది అధ్యక్ష ఈ పంచగ్రామాలు విజయనగరం ఎస్టేట్లో ఉండేవి అధ్యక్ష. విజయనగరం ఇనాం ఎస్టేట్, ఆ ఇనాం పేరు రిజిస్టర్లో కూడా
అదేవిధంగా గిల్మెన్ 1903లో గిల్మెన్ అనేటువంటి వారిని ఐసిఎస్ ఆఫీసర్గా ఆ ఎస్టేట్లో మైనర్ రాజావారు ఉండేటప్పుడు స్పెషల్ ఆఫీసర్గా రిక్రూట్ చేయబడింది అధ్యక్ష. ఆయన చేసినటువంటి సర్వేలో కూడా ఇనామ్ ఎస్టేట్గా పరిగణించబడింది అధ్యక్ష. తర్వాత 7/6/52 నాటి జీవో నంబర్ 1617 ద్వారా వేపగుంట గ్రామాన్ని ఇనామ్ ఎస్టేట్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఆంధ్ర ఏరియాకి సంబంధించిన స్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948లో, ఆ తర్వాత 1936 ముందు కూడా నోటిఫై చేసినటువంటి ఇనాం గ్రామాల చట్టంలోని సెక్షన్ 2/6 కింద ఇనాం ఎస్టేట్గా కూడా నిర్వహించబడ్డాయి. తిరుపతి విమానాశ్రయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బుధవారం స్వాగతం పలుకుతున్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, టీడీపీ నేత డీసీసీబీ అధ్యక్షులు ఆమాస రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, చిన్న నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తాడూరు ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ బాదావత్ సంతోష్. తాడూరు మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం, హాల్ టికెట్ల తనిఖీ, బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో 98 మంది విద్యార్థులకు గాను 96 మంది విద్యార్థులు నేటి పరీక్షకు హాజరు కాగా 2 విద్యార్థులు నేటి పరీక్షకు గైహాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 6125 విద్యార్థులకు గాను 5936 మంది విద్యార్థులు హాజరు కాగా 189 మంది విద్యార్థులు నేటి పరీక్ష గైహాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగిని ఆహ్వానం పలికారు. ముందుగా ఆమె తాడిపత్రి పట్టణ మహిళలకు అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నాడు తాడిపత్రి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ వేడుకల్లో 8 మంది మహిళలను ఘనంగా సన్మానిస్తున్నట్లు ఆమె అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భూమా నాగరాగిని, తాడిపత్రి అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ని మాట్లాడుతున్నానండి. ముందుగానే తాడిపత్రి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంట్రా అది 8వ తారీఖు కదా, ముందుగానే విష్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మీకు తెలిసిందే కదా. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా కూడా మన ఎమ్మెల్యే సార్ అయినటువంటి జేసీ అస్మిత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో చక్కటి ఆలోచన చేశారండి. ఏంటి అంటే, ఈ ఆదివారం జరగబోయే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎప్పుడు ఎవరైనా మీరు చూసే ఉంటారు. ఏంటి అంటే, ఒక పోలీసో, ఒక లాయరో, ఒక డాక్టరో ఆల్రెడీ వాళ్ళు ఒక సాధించిన మహిళలు సన్మానించడం మీరు చూసే ఉంటారు. కానీ మీకు తెలుసు కదండి, మన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ననంటేనే విభిన్నమైన ఆలోచన చేస్తూ ఉంటారు. అందులోనూ మనమంతా తాడిపత్రి ఒక కుటుంబం అమ్మ, మహిళలు ముందుకు రావాలని అహర్నిశం మహిళలు ముందుకు రావాలి, మా ఇంటి బిడ్డలు అంటూ ఉంటారు. అటువంటి ఆయన ఒక చక్కటి ఆలోచన చేశారండి. ఏంటి అంటే, ఎవరైతే గృహిణి వాళ్ళ ఇంటి కోసం స్వయం ఉపాధితో కష్టపడుతూ వాళ్ళ ఇంటి కోసం ఫినాన్షియల్ స్టేటస్ కి తోడ్పడుతూ ఉంటారో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.